ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిని కొడాలి అనురాధ. జిల్లాలో ఉన్న 547 పంచాయతీల్లో ప్రధానంగా వాటర్ శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సమస్యలను తమకు తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తామన్న ఆమె, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేశామని తెలిపారు. పంచాయతీ పన్నులు పెండింగ్ లేకుండా చేయడంలో పంచాయతీ కార్యదర్శులు చేసిన కృషిని అనురాధ అభినందించారు. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండాలంటున్న డిపిఓ కొడాలి అనురాధతో మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. చూసుకున్నట్లయితే 547 పంచాయతీలు అయితే ఉన్నాయి. ప్రతి పంచాయతీలోనూ కూడా సీజన్ వైజ్ గా సమస్యలు అనేవి కూడా ఉధృతంగా వస్తా ఉన్నాయి. అయితే ప్రజలు కూడా ప్రతి ఆరోగ్యపరంగా కానీ, అదేవిధంగా శానిటేషన్ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విషయానికి సంబంధించి మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి డిపిఓ మేడం గారు, పంచాయతీ అధికారి గారు అయితే మనతో పాటు ఉన్నారు, కొడాలి అనురాధ మేడం గారు. అయితే మేడం గారు అడిగి తెలుసుకుందాం. మేడం గారండి, అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలోనూ కూడా వాటర్ సమస్య అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు మేడం? నమస్కారం అండి. నమస్తే. అయితే మీరు చెప్పినట్టుగా వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, మనకి అంతకుముందుకి ఇప్పటికైతే చాలా వరకు మెరుగుపడిందని చెప్పాలండి. మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఈ చెత్త మీద చాలా దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది జరగాలి. ఈ చెత్త అంతా కూడా షెడ్కి వెళ్ళిపోయి వర్మీ కంపోస్ట్ జనరేట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మొన్న ఐర్వెల్లో సీఎం గారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కూడా దాని మీద చాలా దృష్టి పెట్టారు. కమిషనర్ గారు ప్రతిరోజు ఎడిషనల్ కమిషనర్ గారు చెత్త మీద మాట్లాడటం జరుగుతుంది. మనకి 547 పంచాయతీలకు కానీ ఒక 23 తప్ప మనకి 524 పంచాయతీల్లో షెడ్లు పనిచేస్తున్నాయి. 150 పంచాయతీలు ఫస్ట్ మనము దీనికి ఆదర్శంగా తీసుకొని చెత్త కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో 150 పంచాయతీల్లో డోర్ టు డోర్ కలెక్షన్ ప్రతిరోజు జరుగుతుంది. లేదా పెద్ద పంచాయతీలో రోజు అంటే వర్కర్స్ తక్కువగా ఉన్న చోట రోజైనా కనీసం చేస్తూ ఉన్నారంటే చాలా వరకు మెరుగుపడింది. ఇంకా మిగతా పంచాయతీలు కూడా 100% చెత్త ఎత్తే విధంగా కృషి చేస్తాం, అంటే డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఇకపోతే వాటర్ ప్రాబ్లం విషయానికి వస్తే, వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా చర్యలు తీసుకోమని గత నెల రోజుల నుంచి కూడా ముందుగానే హెచ్చరించడం కలెక్టర్ మేడం కూడా చెప్పారు, నేను చెప్తా ఉన్నాను. వీళ్ళు చెరువులు నింపుకోవాల్సిన టర్మ్ వచ్చినప్పుడు చెరువులు నింపుకోవటము, ఫిల్టర్ బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడం, అలాగే బోర్స్ ఏమైనా ఉంటే వాటిని మరమ్మతులు చేయించుకోవడం, లీకేజెస్ లేకుండా చూసుకోవడం, కంటామినేషన్ లేకుండా చూసి ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తున్నాము. అవసరమైతే ట్యాంకర్స్తో సరఫరా చేయాలని, రిపేర్స్ ఏం లేకుండా అన్ని రెక్టిఫై చేయమని చెప్తున్నాం. ఆ రకంగా నా దృష్టికి వచ్చినవి కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన సెక్రటరీ చెప్పి బాగు చేయించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేడం గారు, అయితే పంచాయతీలలో ఏవైతే జిల్లాలో మేజర్ పంచాయతీలు ఉన్నాయో ఆ మేజర్ పంచాయతీలలో మీ దగ్గర పనిచేస్తున్నటువంటి అంటే మీ అధికారులు కొంత నగదైతే దుర్వినియోగం చేసినట్లు ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయండి. అవి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? వస్తే వాటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా మిస్అప్రాపరేషన్ కంప్లైంట్స్ అయితే వచ్చాయండి. ఊహాగానాలు కాదు, అవి రుజువు అయ్యాయి కూడా. ఎంక్వైరీలో రుజువైన వాటిని ఒక 3-4 పంచాయతీలు మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత మిగిలినవి కూడా ఎంక్వైరీ చివరి దశలో ఉన్నాయి. ఈ మంత్ ఎండ్ లోపు దాదాపు ఇంకొక 7-8 పంచాయతీల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎవరిని ఉపేక్షించట్లేదు. నేను చెప్తా ఉన్నాను సెక్రటరీలకు కూడా, ఇది మీ సొంత సొమ్ము కాదు, ప్రజా సొమ్ము దుర్వినియోగం అయితే సహించట్లేదని గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద చర్యలు అనేది తప్పదు. అంటే ఇప్పుడు వరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? తీసుకుంటే వారు చేసినటువంటి దుర్వినియోగం మనము తీసుకున్నామండి. మనం కొన్ని పంచాయతీలు అంటే పేర్లు కైకలూరు, కాల్పాడు, TCHR ఇలాంటి వాటి మీద చర్యలు ఆల్రెడీ తీసుకున్నాము. ఈ మిగిలిన కొన్ని ఉన్నాయండి, అవి కూడా తీసుకుంటాము. ఏ రకంగా అంటే వాళ్ళు ఇప్పుడు తీర్మానం లేకుండా, అట్లాగే బుక్ రికార్డింగ్ లేకుండా డబ్బులు డ్రా చేయడము, అలాగే ఇప్పుడు మనము కొంచెం స్పెషల్ శానిటేషన్ చేసినప్పుడు ఏ కౌంటర్స్ తీసుకోవాలి అలాంటివి లేకుండా ఆ విధంగా మనకి మిస్అప్రాపరేషన్ తెలుపుతూ ఉంటాను. అయితే ఇది పరిస్థితి. ఏలూరు జిల్లాలో పంచాయతీలు ఏవైతే ఉన్నాయో
547 పంచాయతీల్లోనూ కూడా ప్రతి పంచాయతీలోనూ ట్యాక్స్ అయితే వాటర్ ట్యాక్స్ కానీ తర్వాత ఇంటి ట్యాక్స్ కానీ ప్రతి ట్యాక్స్ కూడా ఇక్కడ వసూలు గతంతో పోల్చుకుంటే ఈసారి బాగా గణనీయంగా పెరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా వాటర్ సమస్య, శానిటేషన్ సమస్యను కూడా చాలా క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి చెత్త ద్వారా సంపదను కూడా తయారు చేస్తున్నామని చెప్పి డిపిఓ మేడం గారు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ చార్లెస్తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా. అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ కీలకమని, అలాంటి